హాయ్ అండి, విజయవాడలో డే 2 అనమాట. ఇవాళ అయితే మనం చోర్ బజార్కి అయితే వెళ్దాం. నేను మీతో అది షేర్ చేస్తాను. నేను ఇంతకు ముందు కూడా వెళ్ళాను. సో ఇప్పుడైతే వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నా. మనం పైకి మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఈ మెట్లన్నీ ఎక్కుకొని వెళ్ళాలి. మా ఇల్లు కొండ మీద అనమాట. సో ఈ మెట్లన్నీ ఎక్కి దిగే వరకే మనకి ఒంట్లో ఉన్న ఎనర్జీ మొత్తం అయిపోతుంది, అలవాటు లేదు కాబట్టి. సో ఇక్కడున్న వాళ్ళకైతే అలవాటు కాబట్టి ఎక్కడం దిగడం చాలా ఈజీగా చేస్తారు. ఇక్కడైతే మనం చోర్ బజార్కి అయితే వచ్చేసాం అనమాట. మేమైతే నడుచుకుంటూనే వెళ్ళిపోయాం. మాకైతే కొంచెం దగ్గరలోనే ఉంది. సో ఇక్కడైతే మనకి సెకండ్ హ్యాండ్స్‌లో బట్టలు, బొమ్మలు ఇక రకరకాలనమాట. ప్రతి వస్తువు మనకి సెకండ్ హ్యాండ్స్‌లో దొరుకుతది. అలాగే కొత్తవి కూడా ఉంటాయి. కానీ చాలా చీప్ అంటే చీప్ అనమాట. ఎంతంటే ఒక 50 రూపీస్, 30 రూపీస్, 100 బిలోనే ఉంటది ప్రతీది. కానీ ప్రతి వస్తువు మనకిక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇది దొరకదు అన్న మాట అయితే ఉండదనమాట అండి. ఇదొచ్చేసి మనకి ప్రతి వీక్‌లో సండే మాత్రమే పెడతారు. సండే కూడా మనకి ఆఫ్టర్‌నూన్ ఉండదు. మార్నింగ్ టైమే. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకే ఉంటుందనమాట. సో మా పొట్టిదైతే ఇక్కడ బొమ్మలు కావాలని చూస్తుంది. ఇక రకరకాల బొమ్మలు, గిన్నెలు, బుక్సు, చెప్పులు, బట్టలు ఇలా రకరకాలైతే మనకిక్కడ కనబడుతూ ఉంటాయన్నమాట. సెకండ్ హ్యాండ్స్ వాచెస్, అంబ్రెల్లాస్ ఇక చెప్పాలంటే ప్రతి చిన్న వస్తువు మనకి ఇక్కడ అవైలబుల్గా దొరుకుద్ది. సో ఇక్కడైతే సెకండ్స్లో వాచెస్ అయితే ఉన్నాయండి. చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట. సో పార్ట్ 3లో వచ్చేసి నేను ఇక్కడ మార్కెట్ అయితే చూపిస్తాను, చేపల మార్కెట్. అందులో నేను మొత్తం మీకు ఇక్కడ ఉండే వెరైటీస్ అన్నీ నేను మీకు చూపిస్తాను అనమాట. సో మిస్ అవ్వకుండా మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పార్ట్ 3లో. బాయ్ బాయ్.